హలో. హలో. వందనాలండి. అభినయ్ దర్శన్ గారా మాట్లాడేది? అవును, వందనాలు. చెప్పండి. నా పేరు హానక్ అండి. ఓకే అండి, నేను చెప్పండి. తెనాలి నుంచి మాట్లాడుతున్నాను. సార్, మీరు ఓకే. చెలో అనంతపూర్ పిలుపునిచ్చారు కదా. అవునండి. ఆ, సార్, అది ఏమో సార్, అది నాకు వాక్యానుసారం కాదనిపిస్తుంది. పర్సిక్యూషన్ జరిగిన విషయంలో మీరు ఎందుకు దాన్ని ఇంకా పెద్ద చేసి, ఇప్పుడు వాళ్ళు దేవుని వాక్యానుసారంగా దేవుని కోసం నింద అనుభవించారు, శ్రమ అనుభవించారు. దాన్ని మీరు ఎందుకు ఇట్లా ఇట్లా చేస్తున్నారు అనేది నేను అడగాలనుకుంటున్నాను. మీరు అని చెప్పగలరా? నేను బైబిల్లో చాలా రిఫరెన్స్లు చూపించి చెప్తాను, మాట్లాడగలను. మీరు ఉమ్. బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా? ఇట్లా క్రీస్తు కోసం హింసించబడిన వాళ్ళు, నిందించబడిన వాళ్ళ కోసం మనం రాస్తారోకలు చేయాలి. ఇప్పుడు జాన్ పాల్ గారిది కూడా ఒక వీడియో మీరు ప్లే చేశారు. దాంట్లో ఆయన క్లియర్ గా చెప్పాడు ఏమని, స్టెఫన్ గురించి జరిగినప్పుడు కానీ, వీళ్ళ గురించి జరిగినప్పుడు కానీ ఎక్కడ ఎవరు రాస్తారోకలు చేసినట్టు కానీ, లేకపోతే ఏదో న్యాయం కోసం పోరాటాలు చేసినట్టు కానీ ఎక్కడా లేదు సార్. మరి మీరు ఎందుకు ఇట్లా పోరాటాలు చేయాలి మనం అని? ఏది యేసుక్రీస్తు నామం పేరట జరిగినప్పుడు దాడులు బైబిల్లో క్లియర్ గా అన్ని సువార్తల్లో రాయబడి ఉంది. లూకా సువార్తలో ఉంది, మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది. ఇన్ని విషయాలు ఉన్నాయి. మీరు ఎంతో కొంత ఇవాంజలిస్ట్, మీరు వాక్యం చెప్తారు. లేదు, అట్లా లేదు అని చెప్తే చెప్పండి, నేను రిఫరెన్స్లు చదివి వినిపిస్తాను బైబిల్ ఓపెన్ చేసి. మీరు మీ ఇట్లా ప్రశ్న అయిపోతే ఆన్సర్ చెప్తాను. సరే సార్, నేను ప్రశ్న అయిపోయేలోపు ఒక చిన్న మాట చెప్తాను. చిన్న మాట ఏంటనంటే, ఆ, లూకా సువార్త 6వ అధ్యాయం లేదు లేదు, ప్రశ్న రెఫరెన్స్ నాకు తెలుసులేండి, కానీ మీ ప్రశ్న సరే, అదేనా? అన్ని విషయాల్లో అవన్నీ కాదండి. మీ ప్రశ్న వినండి. సింగిల్ లైన్ ప్రశ్న లో చెప్పేస్తున్నాను నేను సార్. సింగిల్ లైన్ లో మీకు రాదు, నేను చెప్తాను చూడండి. క్రైస్తవులు క్రీస్తు నిమిత్తం దాడి చేయబడినప్పుడు హర్షించాలి తప్ప రోడ్ల మీదకి ఎక్కకూడదు. ఇదేనా మీ ప్రశ్న? బైబిల్ సహించమని చెప్పండి. ప్రశ్న అదే కదా. అవును సార్, అవును. ఆన్సర్ చెప్తా, గ్యాప్ మధ్యలో అడ్డు రాకుండా వినండి. షూర్ సార్, చెప్పండి. మీరు ఒక వ్యక్తిని మనం అడుగుతున్నప్పుడు దాని మీద అనలైజ్ చేయాలి. అసలు దేని గురించి వెళ్తున్నాడు, దేని గురించి ధర్నా అంటున్నాడు, అసలు దేని కంటెంట్ ఏంటి. ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద కంటెంట్. మీరు అడిగిన ప్రశ్న తప్పు. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ ధర్నా చేయడానికి వెళ్తుంది క్రైస్తవుల్ని కొట్టారని కాదండి. అది నేను అంటున్నది అది రాంగ్. అది నేను వెళ్తుంది క్రైస్తవులు కొట్టారని కాదు. నాకు బైబిల్ తెలుసు. ఎప్పుడైతే బైబిల్ పడతామో సేవ కోసం, ఆ రోజే చచ్చిపోవడానికి క్రీస్తు నిమిత్తం అదొక ధన్యతగా భావించి బైబిల్ పట్టుకుంటాం. అది నాకు తెలుసు. క్రీస్తుని గురించిన వార్త లోకస్తులకు వెర్రితనంగాను, రక్షింపబడుతున్న వారికి శక్తిగాను ఉంటుంది. అది నాకు తెలుసు. క్రీస్తుని వెంబడించడం అంటే భుజాన సిలువ మోసుకొని వెళ్ళటం తప్ప ఆదాయాల కోసము, ఆశీర్వాదాల కోసం కాదు. ఇది నాకు తెలుసు. నేను కొన్ని వేల సంఘాల్లో, వేల సువార్త సభల్లో వాక్యం చెప్పేవాడిని. ఇవేవి తెలియక కాదు. ఇప్పుడు నేను చేస్తున్న ధర్నా క్రైస్తవుల్ని కొట్టారు అని కాదు. అది క్యాచ్ చేయండి మీరు. రెండవ పాయింట్, ధర్నా చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనకు ప్రభుత్వం అనేది ఒకటి ఉంది. బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది, ఏమంటే మీరు అధికారులకు లోబడుడి అని ఒక మాట ఉంటుంది. అంటే ప్రభుత్వాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బైక్లో హెల్మెట్ పెట్టుకోవాలి అని మీరు తెలిసి కూడా పెట్టుకోకపోవడం అనేది తప్పు. తప్పు అయినప్పుడు పోలీసు నిలబెడతాడు, ఫైన్ వేస్తాడు, ఫైన్ కట్టించుకుంటాడు. ఇది క్రమం. అట్లాగే ఇప్పుడు మనం స్వార్థకు వెళ్ళటానికి, మన దేవుణ్ణి, మన గ్రంథాన్ని ప్రకటించుకోవటానికి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 29, 30 భారత రాజ్యాంగంలో భారతీయులందరికీ స్వేచ్ఛనిచ్చింది. ఎవరి దేవుళ్ళనైనా వాళ్ళు ప్రకటించేసుకోవచ్చు అని. ఓకేనా? ఇది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు స్వార్థలకి వెళ్తున్నారు మన క్రైస్తవులు. అటువైపు వాళ్ళు దాడి చేస్తున్నారు. దాడి చేసినప్పుడు ఓకే, ఆ రోజు క్రీస్తు ప్రభులు వారిని చంపారు, స్టెఫెన్ను చంపారు, అనేకుల్ని యోహాను తల నరికేశారు. ఇవన్నీ జరిగాయి. క్రీస్తు నిమిత్తం దాడి చేయబడటం, గురి అవ్వటం ధన్యతగా భావిస్తాం. ఓకేనా? ఇప్పుడు ప్రధానమైన విషయం ఏంటంటే, చట్టం, గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి హక్కు అనేది ఒకటి ఉంది కదా. ఆ హక్కుని ఉల్లంఘించిన వాళ్ళ మీద లీగల్గా చట్టం అందరికీ వర్తిస్తుంది కదా. క్రైస్తవుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అని రూల్ ఏం లేదు కదా. ఇక్కడ స్టేషన్కి వెళ్ళి, సార్ మా మీద దాడి చేశారండి, కాబట్టి ఈ దాడులు ఇలాగే కొనసాగించకుండా ఉండాలి అంటే మీరు వాళ్ళ మీద తగిన చర్య తీసుకోండి సార్. మీ ప్రభుత్వంలో ఉన్న చట్టాన్ని, సెక్షన్లను బట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇది న్యాయవంతంగా మనం చేయాలి. ఇదే జరిగింది అనంతపురంలో. జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ మీద ఏమంటారు, తూతు మంత్రంగా కేసులు పెట్టి కావాలనే వాళ్ళని స్టేషన్ పిలిపించి 2 మాటలు తిట్టేసి పంపించేశారు. బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం పెట్టారంటే మళ్ళీ పోస్ట్ ఫేస్బుక్లో,
ఈ మాత్రం ప్రభుత్వం మాకు సపోర్ట్ ఇస్తే చాలు, ఈసారి మా ఊరికి వస్తే క్రైస్తవులు చంపేస్తాం అని పెట్టారు. సో ఇప్పుడు నేను చేస్తున్న ఫైట్ ఏంటంటే, క్రైస్తవుల్ని కొట్టారని కాదు, ఇక్కడ పాయింటే కాదు అది. ఇక్కడ నా ఫైట్ ఏంటంటే, వాళ్ళు అటెంప్ట్ మర్డర్ చేయబోయారు క్రైస్తవులు, మీరు వాళ్ళని అటెంప్ట్ మర్డర్ చట్టం కింద వాళ్ళని శిక్షించండి. నా ఫైట్ అదే అండి. చట్టం తన పని తను చేయనప్పుడు మనుషులు ప్రశ్నించాలి, అది అన్యాయం అన్నప్పుడు ప్రశ్నించాలి. ఇప్పుడు అభినయ దర్శను వాళ్ళు కొట్టారు మనము కొడదాం అంటే తప్పు, వాళ్ళ మీద మనము కూడా తిరగబడదాం అంటే తప్పు, కంటికి కన్ను పంటికి పన్ను అంటే తప్పు, ప్రభుత్వం మీద దాడి చేద్దాం రండి అంటే తప్పు, బస్సుల్ని నిలబెడదామంటే తప్పు, దౌర్జన్యంగా రోడ్ల మీదకి వెళ్ళి ఇబ్బంది పెడదాం ప్రజల్ని అంటే తప్పు. నేనేం చేస్తున్నానంటే, వాళ్లకు వేయాల్సిన శిక్ష వాళ్ళకు విధించలేదు. ప్రభుత్వాన్ని అడగటానికి నాకు భారత పౌరుడిగా నాకు హక్కుని నేను అడుగుతున్నాను. ఇదండి సార్, మీరు మధ్యలో రావద్దన్నారు కాబట్టి నేను రాలేదు. నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నా మీరు మాట్లాడిన దాంట్లో. మధ్యలో రాకుండా మీరు పూర్తిగా చెప్పేది వినాలనే వెయిట్ చేశాను. ఏంటనంటే, వాళ్ళు కొట్టారనేది నాకు ప్రాబ్లం కాదు. యేసుక్రీస్తు కోసం కొడతారు, హింసింపబడతామని మీరే చెప్పారు. అది ధన్యత అని కూడా మీరే చెప్పారు. అలా కొట్టిన వాళ్ళని చట్ట పరిధిలోకి తీసుకురావాలి, చట్ట పరిధిలో ఫైట్ చేయాలని చెప్తున్నారు. చట్ట పరిధిలో వాళ్ళు శిక్షించాలని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు అట్లా చేసిన వాళ్ళని, మనల్ని హింసించిన వాళ్ళని దీవించండి అని బైబిల్ చెప్తుంది. కానీ చట్ట పరిధిలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇట్లా చేయమని మనకు చెప్తుందండి బైబిల్. వాళ్ళ కోసం ప్రార్థన చేయమని, మిమ్మల్ని హింసించే వారిని దీవించి వాళ్ళ కోసం ప్రార్థన చేయమని మనకు బైబిల్ చెప్తుంది. అయితే మీరు ప్రభుత్వం గురించి చెప్పారు కాబట్టి, ప్రభుత్వం గురించి రోమా పత్రికలో, అప్పటికి పౌలు గారు రోమా రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 1వ వచనం నుంచి గవర్నమెంట్ యొక్క దాని గురించి రాస్తాడు. ప్రతివాడు తన పై అధికారులు ఇవ్వబడాలి. ఆ వచనాలు 14వ వచనం వరకు చదివితే, రోమీలకు రాసిన పత్రిక 13వ వచనం నుంచి, అప్పటికి రోమా చక్రవర్తులు లేకపోతే అప్పటికి క్రైస్తవ సంఘం ఎంత పర్సిక్యూషన్ ఫేస్ చేసిందో తెలిసినా అక్కడ ఏమని ఉంటుందంటే, ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములుగా కానీ మంచి కార్యములు భయంకరులు కారు, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకోరితవా, మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. అట్లా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అప్పటికి వాళ్ళు బాధ పెడుతున్నా కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఖచ్చితంగా ప్రభుత్వం, ఇప్పుడు రాజుల మనసు దేవుని నీటి కాలువల వంటిది, ఆయన వారి మనసుని తన చిత్తవృత్తి చొప్పున తిప్పుతాడని ఉంటది. సో ప్రభుత్వాలు ఎలా బిహేవ్ చేసినా ఆ బిహేవ్ చేయడానికి అనుమతించింది దేవుడు. ఆ పర్సిక్యూషన్ దేవుడు సంఘాన్ని ప్యూరిఫై చేయడానికి, మన క్రైస్తవ సంఘం, సార్వత్రిక సంఘం, క్రైస్తవ్యం ఉనికి దాన్ని ఏమంటే పురుడు పోసుకుంది, శ్రమల్లో పురుడు పోసుకుంది, దాన్ని అనుమతించాడు, అక్కడ ప్యూరిఫై అయింది. శోధనలు సహిస్తే మనం మేలిం బంగారంగా మారుతాం అన్నట్టు అక్కడ క్రైస్తవ సంఘం ప్యూరిఫై అవుతుంది. చెద మొత్తం, గోధుమలు గురుగులు వేరు చేయబడతాయి. సో అప్పుడు ఎవరు నికార్సైన క్రీస్తు ప్రేమికులు, అపోస్తుల్లాగా హతసాక్షులుగా బతకగలిగిన, దేవుని కోసం రోషంగా బతకగలిగిన వ్యక్తులు ఎవరనేది నిజంగా దాన్ని ఏమంటారు, చెత్త చెదారం పొట్టు మొత్తం వెళ్ళిపోతుంది అనమాట పర్సిక్యూషన్ వల్ల. ఇంకా క్రైస్తవం బలపడుతుంది తప్ప బలహీనపడదు. ఇప్పుడు మనం అలాంటి ప్రాసెస్ లో దేవుడు అనుమతించినప్పుడు మనం వ్యతిరేకంగా ప్రవర్తించడం, ఇప్పుడు నేను ఇన్ని వాక్యాలు చెప్పాను, ఒక వాక్యం చెప్తున్నానండి, చెప్పండి. ఆ రోజు పౌలు భక్తుడు రాసినప్పుడు ప్రభుత్వం అంతా కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఓకేనా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఆ రోజు యూదులు యేసుక్రీస్తుని ఒక దొంగ ప్రవక్తగా, ఇతను మెస్సయ్యా అని చెప్పుకొని ప్రజల్ని మోసం చేస్తున్నాడు అన్నట్టుగా, క్రీస్తు పేరు ఎత్తినా, క్రీస్తుని ఎవరు ప్రకటించినా వాళ్ళని చంపండి అన్నటువంటి చట్టం ఆ రోజు ఉండేది. ఆ చట్టాన్ని ఉద్దేశించి ప్రభుత్వము అక్రమంగానే ప్రవర్తిస్తుంది, మీరు లోబడాలని పౌలు భక్తుడు రాశారు. కానీ ఈ రోజు చట్టం అలా లేదు కదా. ఈ రోజు చట్టము మారింది. అది రోమ్ ప్రభుత్వం, ఇది భారత ప్రభుత్వం. ఆ రోజు రాజ్యాంగం లేదు, ఈ రోజు రాజ్యాంగం ఉంది. ఈ రోజు రాజ్యాంగం ఏమంటుందంటే, క్రైస్తవుల్ని చంపుతాం, పడాల్సిందే అంటే పడతాం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో, చట్టంలో క్రైస్తవులు మాకు వ్యతిరేకులే అన్నారనుకోండి, పొడిచినా పొడిపించుకుంటాం, తన్నితే తన్నించుకుంటాం, చంపితే చంపించుకుంటాం. కానీ ఇక్కడ భారత రాజ్యాంగంలో అవకాశం ఉంది, దేవుణ్ణి ప్రకటించుకునే ఆ స్వేచ్ఛ ఉంది. ఇది అధికారం మనకు అవకాశం ఉన్నప్పుడు మనం దీన్ని సద్వినియోగవచ్చు, ప్రశ్నించవచ్చు,
దానికి శిక్షింపబడని వారిని శిక్షించమని ప్రభుత్వాన్ని కోరచ్చు. రోమ్ ప్రభుత్వంలో అలా లేదు, అలా పాజిటివ్ చట్టం ఏది లేదు. కాబట్టి ఆయన ఆ రోజుల్లో ఆ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి ఆ లేఖన భాగాన్ని ఈ రోజు భారత రాజ్యాంగానికి అటాచ్ చేసి ఈ రోజు మనం అడగటానికి ప్రభుత్వం మనకు స్వేచ్ఛ ఇచ్చినా కూడా అడగద్దు అంటే అసమర్థత అవుతుందండి. అర్థం చేసుకోండి. అభినయ్ గారు చిన్న మాట సార్, ఇప్పుడు లోకాసు వార్తలు కానీ మార్కులు కానీ యేసుక్రీస్తు పర్సిక్యూషన్ గురించి చెప్పిన విషయాలన్నీ అదంతా ఆ రోజు రోమ్ ప్రభుత్వం అండి. ఒకటే చెప్తున్నాను నేను, ఒకటి చెప్తాను చూడండి. నేను ఒకటే సింపుల్ ఆన్సర్ ఇస్తా. ఈ రోజు గవర్నమెంట్ కూడా ఓపెన్ గా మేము క్రైస్తవులను చంపుతామన్నారు అనుకోండి, అప్పుడు పడతాం. కానీ ప్రభుత్వం ఏమంటుంది, మేము ఉన్నాము, మాకు అందరికీ సమాంతర న్యాయం చేస్తాం. అంబేద్కర్ గారు ఇచ్చిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో ఎవరైనా ఎవరి దేవుని ప్రకటించుకునే స్వేచ్ఛ ఉంది. దేవుడు కఠినపరిచినప్పుడు దేవుని చిత్తంలో అలా జరుగుతున్నప్పుడు, ఇప్పుడు నార్త్ కొరియాలో కిమ్ని కూడా నియమించిన దేవుడే, అనుమతించండి. ఒకటండి, భూమి మీద చెడు జరుగుతుంది, మంచి జరుగుతుంది. మీరు చెప్పే సామెత ఎట్లా ఉంటదంటే, మీరు వైన్ షాప్కి వెళ్ళిపోయి ఫుల్గా మందు తాగి రోడ్డు మీద పడిపోయి నేను మందు తాగడానికి కూడా దేవుని చిత్తమే అన్నట్టుంది మీరు మాట్లాడే మాట. ఓకేనా? అరకొర జ్ఞానంతో ఏదో 4 ముక్కలు యూట్యూబ్ లో కొట్టి దీనికి అనుకూలంగా ఉన్న వాక్యాలు వెతుక్కొని గూగుల్లో వెతుక్కొని అవి నాతో మాట్లాడాలని ప్రయత్నం చేయడం అనేది చాలా తప్పండి. రోమ్ ప్రభుత్వంలో రాసినటువంటి ఆ లేఖన భాగాన్ని బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలంటే, ఇది ఏ కాలంలో రాశారు, ఏ ప్రజలను ఉద్దేశించి రాశారు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రాసినప్పుడు ఫ్రీడమ్ ఉన్న ఇప్పుడు కఠినమైన కాలంలో లేదండి. ఇది కఠినమైన కాలం కాదు, ఇది కాలంలోనే లోపడమని చెప్పిన దేవుని వాక్యం. ఇప్పుడు అయ్యో ఎవడు లోపడటం లేదు, లోపడని వాడేవాడు ఇక్కడ. మనకి ఇచ్చిన హక్కుని మనం అడుగుతున్నాం. ఇప్పుడు ఒకటి చెప్తానండి, మీకు పిల్లలు ఉన్నారు అనుకోండి, మీ భార్య ఉందనుకోండి, రోడ్డు మీద మీ భార్యని టీజ్ చేశారు. మీరు ఇది దేవుని చిత్తం, ఆ టీజ్ చేసిన వాడిని కూడా టీజ్ చేసే మనసు ఇచ్చింది నా దేవుడే, స్తోత్రం అని భార్యని టీజ్ చేస్తావా? మీరు అన్నారు కదా ఇప్పుడు, మరి దేవుని చిత్తమే కదా. ఒక దేవుడికి తెలియకుండా దేవుని చిత్తం లేకుండా ఒక వెంట్రుక తెల్ల కాదు నల్ల కాదు అని నమ్ముతారా మీరు? బైబిల్ 2 అంచుల ఖడ్గం, బైబిల్ 2 అంచుల ఖడ్గం దేనికి ఉపయోగిస్తారు తెలుసండి? మీరు వాడుతున్నారు కదా. ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి, ఒక వెంట్రుక తెల్లగైన నల్లగైన కానప్పుడు దేవుని చిత్తం లేకుండా మీ భార్యని ఎవడో టీజ్ చేస్తే ఆ దేవుని చిత్తం కాదని ఎట్లా అంటారు మీరు? దేవుని చిత్తంలోనే దేవుడు అనుమతిస్తేనే తప్ప. అనుమతించారు కదా, మరి సైలెంట్ ఇంటికి వెళ్ళండి. మీ భార్య మీద మీ భార్యని మారుమనసు కోసం నేను ప్రార్థన చేస్తానండి. నా భార్య టీజ్ చేస్తే అట్లా ప్రార్థన చేస్తారు మీరు? ప్రార్థన చేస్తా. మీ పిల్లలు రోడ్డు మీదకి, మీ కొడుకో మీ కూతురు రోడ్డు మీదకి వెళ్ళి సిగరెట్ కాలిస్తే ఇది దేవుని చిత్తం, దేవుని చిత్తం. వాళ్ళ ఆవిడ ఏమని చెప్పారండి? గ్రామ్ స్టైన్ గారిని చంపేస్తే వాళ్ళ ఆవిడ ఏం చెప్పారు? అంతేగాని ఆవిడకి లీగల్ గ్రౌండ్స్ అంత నీతిమంతుడు కాదులేవయ్యా నువ్వు. నేను నీతిగా బ్రతకాలనుకుంటున్నా వ్యక్తిని అనుకుంటున్నావు కదా, అనుకో. ఓకే, సలహాలు ఇవ్వద్దు. నీతో ఇంతసేపు మాట్లాడడమే చాలా ఎక్కువ. అరకొర జ్ఞానం పట్టుకొని ఏజెంట్ అని ప్రూవ్ చేస్తానన్నారు. ప్రూవ్ చేయకుండా మీరు ఎందుకు అలిగేషన్ చేస్తున్నారు? రైట్ పాయింట్ కి వచ్చారు. జాన్ పాల్ ఒక మాట చెప్పాడు కదా, చెప్పండి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారు, వాళ్ళని ఎస్ఐ కొట్టాడు, వాళ్ళని జైల్లో పెట్టారని, ఇవన్నీ వాడు చెప్పిన అబద్ధాలు. ఆయన మాట్లాడిన మీటింగ్ లో రాత్రి ఉన్నాను. ఆ మీటింగ్ లో ఉన్నారండి, అవి అబద్ధాలు అంటున్నా నేను. ఎందుకు చెప్పాడు అబద్ధం? వాడు గీడు కాదులేండి, మంచిగా మాట్లాడండి. వాడు ఎందుకు అబద్ధం చెప్పాడు? ఇప్పుడు వాళ్ళని కొట్టలేదు ఎస్ఐ, అబద్ధం. వాళ్ళ మీద కేసులు పెట్టలేదు, అబద్ధం. వాళ్ళని లోపల పెట్టలేదు, అబద్ధం. ఇవన్నీ అబద్ధాలు. ఎఫ్ఐఆర్ అవ్వలేదా? ఎఫ్ఐఆర్ అయ్యి 2 నిమిషాలు పిలిచి మాట్లాడి పంపించేస్తారు వాళ్ళ మీద. ఎఫ్ఐఆర్ అయిందంటే ఏంటి సార్ అర్థం? మీకేంటంటే కొన్ని మీకు కావాల్సిన సెక్షన్స్ పెట్టలేదు, అంతే కదా? మాకు కావాల్సింది కదా. వాడు ఏమి చెప్పాడు? ఎస్ఐ కొట్టాడన్నాడు కదా, కొట్టారా? ఎందుకు చెప్పాడు అబద్ధం? కొట్టాడన్నారా? అబద్ధం ఎందుకు చెప్పాడు? బుక్ చేసిన వ్యక్తి బస్సు పగలగొట్టిన వాళ్ళని పగలగొట్టిన ఎస్ఐతో నేను మాట్లాడినాడు. కోసం ఉపయోగించారు. ప్రాస కోసం అవలయం చేస్తాడా? ప్రాస కోసం ఉపయోగించారు. సరే, సెక్షన్లు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టమంటే తెలుసా? క్రిమినల్ కేసు అంటే ఏంటి? మర్డర్ అటెంప్ట్ కేసు, దాన్ని క్రిమినల్ కేసు అంటారు. కీడుకు ప్రతి మేలు చేయమని దేవుని వాక్యం చెప్తుంటే నేను జాన్ పాల్ గురించి అడుగుతున్నప్పుడు మీరు జాన్ పాల్ గురించి చెప్పండి. అదే మీకు నేను అడుగుతున్న ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. జాన్ పాల్ అబద్ధం ఎందుకు చెప్పాడు? లోపల పెట్టారు వాళ్ళని అబద్ధం ఎందుకు చెప్పాడు? వాళ్ళని మూయించేశారు అని అబద్ధం ఎందుకు చెప్పారు? మూయించేశారన్న మాట ఎందుకు వాడారు? మూయించేశారన్న అబద్ధం ఎందుకు చెప్పాడు? మూయించేశారు అని ఎందుకు అబద్ధం చెప్పాడు? ఇప్పుడు వన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే వాళ్ళు ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్ కి? ఏం లేదు, ఒకసారి వచ్చి వెళ్ళారు.
నాకు తెలుసు ఆ విషయం. తర్వాత ఆ ఎఫ్ఐఆర్ క్లియర్ అవుతుందా? ఏమండి, ఎఫ్ఐఆర్ క్లియర్ జాన్ పాలు మూయించేశారు అని ఎందుకు అబద్ధం చెప్పాడు? ఆ ఒక్కదానికి సమాధానం చెప్పండి నాకు. కొట్టారు అని ఎందుకు అబద్ధం చెప్పాడు? కొట్టారనలేదు, కొట్టారనే పదం ఉపయోగించలేదు. పగల కొట్టాడు అన్నాడు అంటే అర్థమైంది. వారి కొత్తులరా మీరు, వారి కాళ్ళు చెప్పులు కొన్ని మట్టులు నాకేటోళ్ళు మీరందరూ. మీకు బుద్ధి రాదు ఇంకా. భాష సరిగ్గా మాట్లాడండి. ఏజెంట్ అన్నారు మీరు, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కాబట్టి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెనకేసుకుని వస్తున్నాడు ఆయన. అందుకేనా మొన్న ఇది ఒకటి చాలా ప్రూవ్ చేయడానికి విహెచ్పి హైదరాబాద్ విహెచ్పి వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళిద్దరు కుమ్మక్కై ప్లాన్ చేసుకుని మాట్లాడారు ఇక్కడ. ఆయన నోరు మూపించారు. ఇద్దరు కావాలని ప్లాన్ చేసుకుని మాట్లాడినటువంటి చర్చ అది. లైవ్ లో ఆ డిబేట్ లో ఒక సలహా ఇస్తున్నాను అభినయ్ గారు. ఆ డిబేట్ లో వాళ్ళిద్దరు కావాలని డిస్కస్ చేశారు. జాన్ పాల్ గారు దృష్టిలో పడ్డారంటే ఇంతకు ముందు జరిగిన డ్యామేజ్ కంటే ఎక్కువ జరుగుతుంది. నాకు అర్థం కావట్లేదు. మీరు పొలిటికల్ మీటింగ్ ఏమైపోయినాయి సార్? పొలిటికల్ మీటింగ్ పెట్టట్లేదు, డైరెక్ట్ పార్టీ పెట్టారు కదా. ఎక్కడ పెట్టారు? పాదయాత్ర చేస్తున్నాను కదా. దానికి ఏమైంది సార్? బాబు కడపలో నేను ఉండేది కడప టౌన్ లో. నా దగ్గరకు వచ్చి చూడు, నేనేందో నీకు అర్థమవుతుంది. ఏం లేదు, అయిపోయింది సార్. మీరు హైదరాబాద్ లో ఆఫీస్ మూసేసుకుని వచ్చారు, అంత అయిపోయింది. స్వామి, హైదరాబాద్ లో ఏం ఆఫీస్ రా? నాకు ఆఫీసే లేదురా బాబు. మీరు తీసుకున్న అబ్బో అప్పుడు వాళ్ళందరితో పిలిపించి ఓపెన్ చేయలేదా? అజయ్ ఏంటది ఛానల్? ఇది నా ఛానల్ ఓపెన్ చేశారు, సిపిఎస్ ఛానల్. ఇదిగో ఇప్పుడు ఛానల్ 1,05,000 మంది సబ్స్క్రైబర్ ఉన్నారు బాబు. మొన్ననే సిల్వర్ ప్లే బటన్ వచ్చింది స్వామి. దృష్టిలో పడ్డారా? మళ్ళీ మీకు అవును, జాన్ పాల్ దృష్టిలో పడద్దు, వాడు పెద్ద పెంట అంటావు అంతే కదా. అంటే ఇక మీకు రాదు సార్, మీ స్కానర్ లో ఫోన్ పే గూగుల్ పే అమౌంట్ రాదు. ఇప్పుడు ఏదో నిలదొక్కుని ఏదో తెల్ల బట్టలు వేసుకుని కద్దరు బట్టలు వేసుకుని కొంచెం రాజకీయ నాయకుడు తిరగాలనుకుంటున్నారు. అనవసరంగా ఆయన జోలికి వెళ్ళబాకండి. మాట్లాడడం ప్రారంభించారు, ఆ తెల్ల బట్టలు మిగలవు మీకు కష్టం. అయ్యో వాడిని కడ్డారి మీద రోడ్డు మీద 7 రోడ్స్ నిలబెట్టదంతావని నేను. నీకు నా గురించి ఇంకా పూర్తి తెలియదు. అప్పుడెప్పుడు 1000 మందిని వెళ్ళి వేసుకుని వెళ్తానన్నారు, ప్రయత్నం చేయండి. మన అయిపోయాడు 10 రోజుల క్రితము రాయచోటిలో నాకు తెలిసినటువంటి నా దగ్గరకు వచ్చే విశ్వాసులు పట్టుకొని వాడిని ఫోన్ చేశారు నాకు తంతాపని వదిలేయమని చెప్పాను. ఎందుకు సార్ వాడు పెద్ద జోకర్ రావాడు, వాడిని వెనకేసుకుని వస్తున్నాడు. మొన్న నేను జాన్ పాల్ నిన్న రాత్రి కలిసానండి మంగళగిరిలో. మీరు ఎందుకు సార్ జోకులు వేస్తారు? నిన్న కాదు, 10 రోజుల క్రితం చెప్తున్నా నేను. మీరు వాడు హైందవుల కంటే మించు, హైందవులు చాలా మంచి వాళ్ళు. వీడు క్రైస్తవ సంఘాల్లో నుంచి క్రైస్తవులను పాడు చేయడానికి. మీరు సాటి క్రైస్తవుడు కొడతాము, దాడులు చేస్తాం. క్రైస్తవుడు కాదయ్యా బాబు, వాడు క్రైస్తవుడు అయితే లక్షణంగా వాడిని అభిమానిస్తా. వాడు ఆర్ఎస్ఎస్ వాడు. ఎప్పుడన్నా బైబిల్ తో ఒక డిబేట్ చేయగలరా జాన్ పాల్ గారితో? మీరు అవి నేర్చుకున్నాడు. వానికి ఆర్ఎస్ఎస్ లో బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. ఆ విషయం తెలుసా నీకు? ఆర్ఎస్ఎస్ మీరు ప్రూవ్ చేయండి సార్. అన్ని ఎవిడెన్స్ తీసుకున్నాం. కార్ డ్రైవర్ నేను ఛాన్స్ ఇవ్వనులే గానీ నా కార్ నేనే డ్రైవ్ చేసుకుంటాను. మొన్న యాక్సిడెంట్ అయింది, నేను ఎవరిని నమ్మను. ఇప్పుడు స్కిట్ అంటాను. స్కిట్ ప్రూవ్ చేస్తావరా నువ్వు? మీరు ప్రూవ్ చేయండి. ఆర్ఎస్ఎస్ లో ట్రైనింగ్ తీసుకున్నాడా? నేను స్కిట్ అని ప్రూవ్ చేస్తాను. ఫస్ట్ నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను వాడికి. చెప్పండి. ఒరే బేవకూఫ్ జాన్ పాల్, మంచి పోలీసులు పగలగొట్టారు అని అబద్ధం ఎందుకు చెప్పావురా జాన్ పాల్? వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారని అబద్ధం ఎందుకు చెప్పావురా జాన్ పాల్? వాళ్ళని లోపల జైల్లో పెట్టారు, మూయించేసారని అబద్ధం ఎందుకు చెప్పావురా జాన్ పాల్? ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునింది అని అబద్ధం ఎందుకు చెప్పావురా జాన్ పాల్? ఈ 4 ప్రశ్నలు అడిగాను, నాకు ఆన్సర్ చెప్పానండి వాడిని. 4 అబద్ధాలు ఎందుకు చెప్పాడు చెప్పండి. లైవ్ చూడకూడదని మీరు ప్రార్థన చేసుకోండి ఈ రోజు. అమ్మా ఏసయ్యా, వాడెక్కడ ఇబ్బంది పడిపోతాయి. కడపలో రైల్వే విను నా అడ్రస్ చెప్తున్నా విను. కడపలో వినవయ్యా, స్కానర్లు ఇబ్బంది కాదు, అకౌంట్ ఇబ్బంది కాదు. ఇదిగో వాడు పెంటగాడు అని అందరికి తెలుసురా బాబు. నువ్వేంటి కొత్తగా వాడి మీద ఇన్ని రోజులు రాయి వేయకుండా గల కారణం ఏం తెలుసా? వాడు పెంట. నువ్వే చెప్పావు కదా వాని జోలికి వెళ్తే ప్రమాదం అని. ఎవరు చెప్తాడు అట్లా? బిజినెస్ కట్టమైపోతాడు, వ్యాపారానికి అడ్డమైపోతాడు. నా వ్యాపారం ఏమీ లేదయ్యా, నా వ్యాపారం ప్రజల కోసం సేవ చేయటం, అది నేను నమ్మే సిద్ధాంతం. మళ్ళీ మీరు ప్రారంభించారు. అజయ్ బాబుకి మీకేమో చెడింది,
అబ్బో ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాం సార్. సార్ అజయ్ అభినయ్ బాబుకు గారు, నాకు తిట్టమైందిరా బాబు. ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళకే అన్నదమ్ముళ్ళకే గొడవలు ఉంటాయి. అజయ్కి నాకు ఏ రోజు మాట మేము అనుకోలేదు. జైల్లో పెట్టినప్పుడు ఏదో ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేశారని ఆయనకి చెప్పడం ఇవన్నీ వింటానే ఉన్నాం సార్. మీది ఎలక్షన్ అఫిడవిట్ 2 నా దగ్గర ఉన్నాయి. అవి ఎందుకు రిజెక్ట్ అయినా నాకు తెలుసు. ఎవరు 4 గీసుకోరా, అఫిడవిట్లు ప్రింట్ తీసుకుని 4 గోక్కోరా, లేదంటే బట్టలు తీసుకుని అవి కట్టుకొని తిరుగురా. భార్య ప్లేస్ లో ఏం పెట్టారు, లీగల్ గా ఏముంది, రియల్ గా ఏముంది, అన్ని విషయాలు నేను ఖచ్చితంగా దాంతో నువ్వు ఎక్కువ మాట్లాడతాదంతా. భార్య ప్లేస్ లో ఏం పెట్టారా, భార్య ప్లేస్ లో ఏం పెట్టాను రా, రే భార్య ప్లేస్ లో ఏం పెట్టా చెప్పురా. సుష్మా హన్నా హెప్సిబా, సుష్మా హన్నా హెప్సిబా అని పెట్టా. ఇప్పుడు మన ఛానల్లో కనపడుతున్న ఆవిడెవరండి? ఆవిడ పేరు సుప్రియ దర్శన్. ఆవిడెవరండి? మా వైఫ్ సుష్మా గారు ఫస్ట్ వైఫ్. మరి డివోర్స్ అయిందండి లీగల్ గా? డివోర్స్ మొన్న అయింది. మొన్న అవటం ఏంటి సార్? అప్పటికి ఇంకా డివోర్స్ నాకు కన్ఫర్మేషన్ పేపర్ రాలేదు. మరి అందుకు కాదు మీకు డాక్యుమెంట్ రిజెక్ట్ అయింది, ఏదో మొత్తం మాదులు అది ప్రూవ్ చేస్తావరా నువ్వు? రే ప్రూవ్ చేస్తావరా నువ్వు? ఒరే చూడు, నీకు నా నంబర్ ఇచ్చింది జాన్ పాల్ గాడు. ఈ నంబర్ నా పర్సనల్ నంబర్. ఇది జాన్ పాల్ అనే జులైలో మీకు ఫోన్ చేశాను. హిస్టరీ నీకు ఇంతవరకు నేను టైం ఇవ్వటమే ఎంత టైం ఉందో? 21 నిమిషాలు నీతో మాట్లాడి నా విలువ పోగొట్టుకుని విలువ పెంచాను నేను. మీరు చాలా పెద్ద స్థాయి. మరి ఫోన్ కట్ చేయరా, ఫోన్ కట్ చేయరా, ఫోన్ కట్ చేయరా, నువ్వు ఫోన్ కట్ చేయరా. మీరు వీడియోలు చేసి అనవసరంగా ఆయన రాడార్ లోకి వచ్చారు. లేదు, ఈ రోజు నుంచి రోజుకు ఒక వీడియో చేస్తారా నా కొడకల్లారా? రోజుకు ఒక వీడియో. గొప్ప భాష మాట్లాడుతున్నారు సార్. గొప్ప భాష ఇంతకంటే ఎక్కువ మాట్లాడతారు. జాన్ పాల్ గారిని నడి రోడ్డు మీద గుడ్డలు తీస్తా మీ భాష నేను విన్నాను సార్. విన్నావు కదా? మళ్ళీ గుర్తు చేస్తా. ఇదిగో మళ్ళా చెప్తున్నా విను, నువ్వు రికార్డింగ్ చేసుకో. జాన్ పాల్ అనే క్రైస్తవ ముసుగులో ఉన్న RSS కార్యకర్తని, క్రైస్తవుల్ని సేవకులని చెడగొడుతున్నటువంటి వీన్ని కడప 7 రోడ్ సర్కిల్ లో గుడ్డలు ఉడదీసి నిలబెట్టి మిమ్మల్ని కూడా హైందవులు అట్టగనుకుంటున్నారు. మరి వాళ్ళు కూడా చేయొచ్చా? మరి నేను హైందవులు ఒక మాట మాట్లాడను రా. నేను హైందవులు కూడా మిమ్మల్ని నేను ఒక మాట మాట్లాడను కదరా. నేను ఎప్పుడు కూడా వాళ్ళు కూడా మిమ్మల్ని తన్నాలనుకుంటున్నారు. మళ్ళీ బెయిల్ కోసం వాటి కోసం సింపతి కార్డు పెట్టి స్కానర్లు పెట్టకండి సార్ ప్లీజ్. మా క్రైస్తవ సమాజం భరించలేదు. ఇప్పుడు మీరే తొంతామంటున్నారు. తోటి సార్ ఫోన్ చేశాను మళ్ళీ మిస్డ్ కాల్ ఉంది. అరే తమ్ముడు చెప్పండి సార్. జాన్ పాల్ మీద వీడియోలు చేయొద్దాను కదా. ఇంకా నీ కోరిక మేరకు లైవ్ తో వదిలేద్దాం అనుకున్నాను. మీ శ్రేయస్ కోరి చెప్పానండి. ఇప్పుడు మీ శ్రేయస్ కోరే ఇంకొక వీడియో చేస్తున్నా. ఒక అరగంట అప్లోడ్ ఇద్దరా. నేను లైవ్ తోనే కోరుకోండి. అంటే సార్ ఒక చిన్న మాట సార్. నిన్న అనంతపూర్ లో దాడి గురించి వీడియో మీరు ఏదైతే ప్లే చేశారో అందులో జాన్ పాల్ గారు మాట్లాడుతూ చెలో అన్నారు చూసారా? ఆ పదం చెప్పింది నేను ఎదురు కాంగ్రెగేషన్ లోకి వచ్చింది. అభినయ్ దర్శన్ చెలో అనంతపూర్ అంటున్నాడు అన్నారు. రేపు 18వ తారీఖు అని చెప్పింది నేను ఆ మీటింగ్ లో. కాబట్టి మీటింగ్ లో అదొక గ్యాదరింగ్, అదొక మీటింగ్, 10 మంది కూర్చొని మీరు మిమ్మల్ని లక్షల మంది పిలుస్తారులే సార్. మీరు పెద్దవాళ్ళు, మీరు గొప్ప బైబిల్ పాండిత్యం. నువ్వు ఇప్పుడు ఏం చేసావంటే చెప్పండి సార్. పాపం వాడు ఒక వీడియోతో వాడిని వదిలేసుకొని నువ్వు అభిమానానికి పోయి వాడిని ఇంకా నాశనం చేస్తున్నావు సార్. మీరు ఇందాక బైబిల్ గురించి చెప్పిన కూడా అన్ని రికార్డ్ అయినాయండి సార్ గారు. మొత్తం రికార్డ్ చేసుకోరా, ఇది కూడా చేసుకోరా నాయన, అప్లోడ్ చేయరా బాబు. జాన్ పాల్ మాత్రం ఈ ఒక్క వీడియో 2 వీడియో తీసుకొడతాం డ్రాయర్ల మీద. అబ్బో సార్ భలే త్రట్టిస్తారు సార్ మీరు. హైందువులు మీరు మరలా రికార్డింగ్ చేసుకో. క్రైస్తవులని, సంఘాలని, సేవకులని 24 గంటలు విమర్శిస్తూ నేను మాత్రమే సేవకుణ్ణి, చివరికి నేనే యేసుప్రభుని చెప్పుకునే స్థితికి దిగజారుతూ RSS ని వెనకేసుకుని వస్తున్నటువంటి జాన్ పాల్ ని కడప 7 రోడ్ సర్కిల్ లో గుడ్డలు ఉడదీసి తన్నడం గ్యారెంటీ. రికార్డింగ్ చేసుకున్నావా? క్లారిటీకి రికార్డింగ్ చేసుకో. మరలా చెప్తా. రికార్డింగ్ చేసుకోవడం మిస్ అయితే మళ్ళీ చెప్తా. నేనేమంటున్నానంటే అభినయ్ గారు, వాయిస్ రికార్డింగ్ పెట్టమంటావా? అభినయ్ గారు చిన్న మాట. వాయిస్ రికార్డింగ్ పెడతాను. ఎందుకు సార్? అదే రికార్డ్ అయితే ఇంకెందుకు సార్? మీరు ఆగండి సార్. మరలా పెడతాను నీకు వాయిస్ రికార్డింగ్. వాట్సాప్ లో కూడా షేర్ చేసుకోవచ్చు. ఒకసారి వచ్చిందిలేండి అభినయ్ గారు. వాట్సాప్ లో షేర్ చేయొచ్చు. బైబిల్ లేని అన్యులు హక్కులు మీకు అన్ని గుర్తొచ్చేస్తాయి. వాడు దొంగ. మరి మన క్రిస్టియన్ కమ్యూనిటీ పాడు చేయడానికి వాళ్ళు మిమ్మల్ని దొంగ అంటున్నారు. యేసు ప్రభువుని కూడా దొంగ అన్నారు. అందుకే జాన్ పాల్ గారు కూడా వీడు దొంగ అంటున్నారు.
జాన్ పాల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ట్రైనింగ్ చేసి పంపించారు నాయన, ప్రూఫ్ ఏంటి నమ్మనరా? చెప్పండి. మీరు ఏడ బైబిల్ కాలేజీలో మీ నాన్నగారు ఎక్కడ థియాలజీ చేశారో ఆ సర్టిఫికేట్లు అన్ని ఎప్పుడో నా దగ్గరకు వచ్చినాయిలండి. ఆ బైబిల్ కాలేజ్ ఏంటి సార్? జోకులు ఒరే ఆపండి. ఒరే అభినయ్ సింగిరోడా, గారు మీకు తెలియదు సార్. ఒరే ఎదుగు ఎదుగు చెప్తా చూడరా, మాలాంటి వాళ్ళు చాలా మంది చూస్తూనే ఉన్నాం మీ నువ్వు గురించి. వాడి మీద అభిమానం అనుకుంటున్నావు తప్ప అప్పుడు వాడి నీల్ రాజు నాశనం గారికి ఫోన్ చేస్తున్నావురా. చేసి దుబాయ్ లో ఉన్నా నన్ను వదిలేయండి బాబు అని బతిలాడుకున్న సందర్భాలు నాకు తెలుసండి. అభినయ్ గారు నేను చిన్న వ్యక్తిని కాదు, నాకు మీ గురించి చాలా తెలుసు. ఎంత ఉంటారు నువ్వు? 8 అడుగులు ఉంటావరా? చిన్న వ్యక్తిని అంటే లిల్లి పుట్టి అనుకోలేదులే, అంటే మామూలు నాకేం తెలియదు చిన్న నార్మల్ వ్యక్తిని అంటే. నీకెందుకు తెలియదురా బాబు? మీకంటే ఎత్తుగానే ఉంటానండి. ఆర్ఎస్ఎస్ మీకంటే ఎత్తుగానే కార్యకర్తని వెనకేసుకొస్తున్నావు అంటే నీవెందుకు నాకెందుకు తెలీదు? నువ్వు కూడా వాని అరే, పరిధిలో మా నాన్న పెరుగుతున్నావు. 27 సంవత్సరాలుగా సేవకుడండి బాబు. నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్త. బైబిల్ పాపం ఏం ఆదికాండం నుంచి చేస్తావు? ప్రకటన గ్రంథం నుంచి అంటే ఏమండి నువ్వు- బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం ఆర్ఎస్ఎస్ వరకు కార్యకర్త వివరించారా? జాన్ పాల్ గాడి కార్యకర్త. పిచ్చిలో పడిపోయి నేను 27 వాడి సంవత్సరాలు కంట్రోల్కి మా వెళ్ళిపోయినావురా. సేవకుడు. ఇప్పుడు మీ నాన్న నేను 27 RSS సంవత్సరాల సేవకుడు అయితే నువ్వు సేవకుడు వాళ్ళ రూల్ ఏముందిరా? నువ్వు వాడి పిచ్చిలో కాదండి, పడిపోయి నేను ఆర్ఎస్ఎస్ లో కలిసిపోయావురా రే. ఆర్ఎస్ఎస్ ఇన్ఫార్మర్ నువ్వు, ఆర్ఎస్ఎస్ కి సీక్రెట్ ఇన్ఫార్మర్ నువ్వు. కామెడీ చేయబాకండి సార్ దయచేసి. ఆర్ఎస్ఎస్ సీక్రెట్ ఇన్ఫార్మర్ నువ్వు ఏం చేసావంటారా? పెద్ద తప్పు ఈ రోజు. పాపం ఏదో నేను ఆ లైవ్ తో వదిలేద్దాం అనుకున్నా, నువ్వు వాని మీద అభిమానంతో నన్ను రెచ్చగొట్టావు. ఇప్పుడు ఒక వీడియో ఆయన చేస్తా. మీద అభిమానంతో మాట్లాడా వీడియో చేయండి భలే సార్. అయ్యో ఒక్క వీడియో కాదు నాన్న. ప్రసాద్ రెడ్డి గారికి ఏమైంది? లేకపోతే మొన్న వీడియోలు చేసినందుకు ఒక కౌంటర్ ఇచ్చినందుకు, అంతకుముందు మీరు కౌంటర్ ఇచ్చినందుకు మీకేమైంది? అమ్మతేజకి ఏమైంది సార్? ఒరే నువ్వు చెప్పేది ఎట్లుందంటారా? ఒరే నువ్వు ఎంత బాగా చెప్తున్నావు అంటే, మా వాడు పెంట మీద రాయిస్తే ఏమైంది, పాడ మీద రాయిస్తే ఏమైంది, పంది మీద చేయి పడితే. అని మీరే అన్నారు ఇంత ముందు వీడియోలో, ఎందుకు మరి? నేను ఈ రోజు వీడియో చేయడానికి కారణం అనంతపూర్ ఇష్యూలో వాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళని వెనకేసుకుని వచ్చి అబద్ధాలు చెప్పాడు లేనివి, దానికి చేశా. స్పష్టంగా వివరాలు చెప్పాడు కదండి. అవి వదిలేసాయి. నాకు ఎందుకు అబద్ధం చెప్పాడు? నాకు కావాల్సింది ఒకటే సమాధానం. కొట్టలేదు, కొట్టాడని చెప్పాడు. ఇప్పుడు కొట్టడం కావాలా మీకైతే? తప్పు మాట్లాడదు, తప్పు మాట్లాడు. వాడు అబద్ధం చెప్పిన దానికి ఆన్సర్ చెప్పు నాకు. ఎందుకు చెప్పాడు కావాలా? కొట్టాలా వద్దా తర్వాత లేనిది ఎందుకు చెప్పాడు? ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎందుకు ఎన్నికేసుకొచ్చాడు అంటే ఎవరు స్పందించొద్దండి. వాళ్ళని ఆల్రెడీ క్రిమినల్ కేసు పెట్టారు, ప్రభుత్వం చర్య తీసుకుంది, వాళ్ళని మూయించేశారు. వాళ్ళని బస్సు పగలగొట్టిన వాళ్ళని పగలగొట్టిన ఎస్ఐతో నేను మాట్లాడాను. ఇంకేం చేసేది ఏముంది? అంత న్యాయం జరిగిపోయింది అని అబద్ధం ఎందుకు చెప్పాడు కదండి. దానికి ముందు ఏం చెప్పాడంటే బైబిల్ అది వదిలేసాయి. ఆ కాన్సెప్ట్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. బాబు అభినయ్ గారు పర్సిక్యూషన్ ని క్రైస్తవుడు ధన్యతగా భావించాలి. నేను యాక్సెప్ట్ చేస్తాను. రికార్డింగ్ చేసుకో. నేను ఇక్కడ మాట్లాడేది జాన్ పాల్ అబద్ధం ఎందుకు చెప్పాడు? ఆర్ఎస్ఎస్ వాళ్ళని వెనకేసుకొచ్చి ఏమండి అభినయ్ గారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళని జాన్ పాల్ ఎందుకు వెనకేసుకొచ్చుకుని అబద్ధం చెప్తున్నాడు? గొంతులు వేడి అది వదిలేసి జాన్ పాల్ ఎందుకు అబద్ధం చెప్పాడు? నువ్వు నీతి నిజాయితీ పరుడు అయితే, మీ నాన్న నిజంగా సేవకుడు అయితే జాన్ పాల్ ఎందుకు అబద్ధం చెప్పాడు? ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేశాడు? అసలు సపోర్ట్ ఏం చేయలేదు. ఎందుకు చెప్పాడు అబద్ధం? వాళ్ళని పగలగొట్టారు, వాళ్ళని పగలగొట్టారు, వాళ్ళని మూయించేశారు. అవి కాదు, వీళ్ళని కొట్టారని అబద్ధం ఎందుకు చెప్పాడు? జైల్లో పెట్టారని అబద్ధం ఎందుకు చెప్పాడు? కేసు పెట్టారని అబద్ధం ఎందుకు చెప్పాడు? ప్రభుత్వం తగిన చర్య తీసుకుందని అబద్ధం ఎందుకు చెప్పాడు? ఎస్పీతో నేను మాట్లాడి నిన్న కూడా మాట్లాడా. తీసుకుంటామండి చర్య అంటున్నాడు తప్ప తీసుకోవట్లా. వాడు ఎందుకు అబద్ధం చెప్పాడు? చర్య తీసుకున్నారని ఎందుకు అబద్ధం చెప్పాడు? నాకు ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఎందుకు అబద్ధం చెప్పాడు? వీడు పర్సిక్యూషన్ భరించండి అని చెప్పడం తప్పు కాదు. మిమ్మల్ని కొట్టినప్పుడు ధన్యులుగా భావించండి తప్పు కాదు. మిమ్మల్ని కాల్చినప్పుడు చచ్చిపోండి యేసుప్రభు కోసం అని చెప్పడం తప్పు కాదు. ఇవన్నీ మంచివే. కానీ లీగల్ ఫైట్ చేయడం కూడా తప్పని చెప్పమను, అది కూడా నేను ఒప్పుకుంటా. కానీ అక్కడ అబద్ధాలు ఎందుకు చెప్పాడు? కొట్టని వాళ్ళని కొట్టారని, క్రిమినల్ కేసు పెట్టని వాళ్ళని క్రిమినల్ కేసు పెట్టారని, జైల్లో పెట్టని వాళ్ళని పెట్టారని వాళ్ళని ఎందుకు ఎన్నికేసుకొచ్చాడు? ఇక్కడ మీకు నువ్వు నీతి నిజాయితీ పరుడు అయితే నేను చెప్పిన దాంట్లో నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు అది చెప్పకుండా చలో అది ఫెయిల్ అవుతుందా? అరే ఫెయిల్ అవడానికి పాస్ అవడానికి కాదురా ఇక్కడ. ఎందుకు అబద్ధం చెప్పాడు? ఎందుకు అబద్ధం చెప్పాడు? ఒరే నీకే వాడు దేవుడు అయిపోయాడు ఏంటో నాకు అర్థం కావట్లా. మీకు పెద్ద నాకు తెలిసి వాడు ఉత్తరం అవుతున్నట్టున్నావు నువ్వు. కల్లో కూడా నిద్రపోతున్నా మీకు ఆయన వస్తున్నాడు పాపం. నాకా? అవును వస్తున్నాడు రా, జాగ్రత్తగా ఉండమని చెప్పు. పాపం ఒకటే తిరుగుతుంటారు కదా. ఈ మాత్రం థ్రెట్ ఎప్పుడన్నా నేను ఇస్తాను రా. వాడు ఆర్ఎస్ఎస్ వాడు కదా, ఆర్ఎస్ఎస్ వాడిని నేను తంతా. మరి వాళ్ళు ఇస్తారండి, వాళ్ళ సంఖ్యాబలం ఎక్కువ అండి. వాళ్ళు తంటే ఏం చేస్తారు? బెయిల్ కోసం మళ్ళీ పైసలు అడుగుతారా?
తన్నితే తన్నించుకొని దేవునికి స్తోత్రం అనుకుంటాం అంతే తప్ప తన్నిన వాళ్ళని జైల్లో పెట్టాలని అబద్ధం చెప్పాం. తన్నిన వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళని అంతా ఆర్ఎస్ఎస్ జాన్ పాల్ ని మాత్రం అంతా. అలాగే సార్, ఆల్ ది బెస్ట్ సార్, మంచిదండి. ఓకేనా? ఎందుకు వాడి అభిమానంతో ఊరికే సార్ నిక్కచ్చిగా వాక్యం చెప్పాలా, బైబిల్ చెప్పాలా, అబద్ధాలు చెప్పాలా, ఆర్ఎస్ఎస్ వాళ్ళని జైల్లో పెట్టారని అబద్ధాలు చెప్పాలా, ఆర్ఎస్ఎస్ వాళ్ళని కొట్టారని అబద్ధాలు చెప్పాలా, కేసు పెట్టకపోయినా కేసు పెట్టారని అబద్ధాలు చెప్పాలా, కేసు పెట్టారని అబద్ధం చెప్పాలా, విను, కేసు పెట్టారని అబద్ధం చెప్పాలా, క్రిమినల్ కేసు పెట్టారని అబద్ధం చెప్పాలా, కొట్టకపోయినా కొట్టారని అబద్ధం చెప్పాలా, జైల్లో పెట్టకపోయినా పెట్టారని అబద్ధం చెప్పాలా. ఏం నేర్చుకుంటున్నారా మీరు నీతి రాంగ్ అని మీరే చెప్పారు. ఆ ఫైట్ చేయటం కూడా లీగల్ గా. నేను ఫైట్ చేసేది వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టమన్నారు. నేను అనంతపురంలో చేసే అనంతపురంలో చేసే ఫైట్ కొట్టడానికి తిరగబడ్డానికి కాదు. అనంతపురంలో మీ నాయన పరువు నువ్వు వాడు చెప్పిన అబద్ధాలని నిజమే అంటే తప్పే అని ఒప్పుకోలేకపోతున్నావు చూడు, అది నువ్వు చేసే తప్పు. వాడి కింద ఎంత ఎక్కువని చెప్పారు, వాడికి ఎంత ఎందుకు చేశారంటే ఆల్రెడీ నువ్వు వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా నాతో మాట్లాడిన వెంటనే, వాడి కుక్కకి నీ పైన కుక్కకి. సార్ మీరేంటండి, మీకు ఏమన్నా ప్రవచన వరం వివేచన వరం ఉందేంటండి? అది జాన్ పాల్ గడుకుంటాయి, మాకెందుకుంటాయి? కాదు కాదు, నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు ప్రవచన దర్శనంలో వివేచన వరం ఒరే వాడు ఇద్దరు కుక్కర్ని తయారు చేసుకున్నారా, వాళ్ళ కింద ఇద్దరు కుక్కల్ని, ఆ కుక్కలు 2 బిస్కెట్లు వేస్తాడరా, ఆ 2 కుక్కల్లో కుక్కవు నువ్వురా. నువ్వు వానికి ఏదో లాభం చేసి నన్ను భయపెట్టి వీడియోలు ఆపిద్దాం అనుకున్నావురా. ఆర్ఎస్ఎస్ కార్యకర్త జాన్ పాల్ అంటే మా అందరికి భయం, అభినయ్ దర్శన్ కూడా భయమే. ఆర్ఎస్ఎస్ కార్యకర్త జాన్ పాల్ అంటే పాస్టర్లందరికి భయమే. ఎందుకో తెలుసా? వాడు ఒక పెంట మీద రాయేస్తే మా మీద పడతది. చాలా పండగ చేసుకో. మంచి